అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకి ఇది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే 2 మెయిన్ రీజన్స్. ఒకటి, భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం. అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్గా సపోర్ట్ చేసుకోకపోవడం, ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము, ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అన్నమాట. సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక 70 to 80% మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవే ఉన్నాయి, కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు. కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే, చాలామంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్కి ఎలా వచ్చేసారంటే, ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో, సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము, హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి, ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి, ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో. ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము, లేకపోతే ఎక్కువ టైం వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదని చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడమనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు, కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము, లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము, దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము, మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి, ఇదే రియాలిటీ అని అనుకోవడము, ఒక మాయా ప్రపంచంలో ఉండడము. అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్లోకి కూడా వచ్చేసారనమాట, పిల్లల గురించి పట్టించుకోకపోవడం. సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకోవడం అనమాట. అంటే వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా, లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము, స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము, అసలు వాళ్ళు దేని విలువిస్తారు, వాళ్ళ విలువలేంటి, వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము, ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది. అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్గా మనం చూసుకుంటే, కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది. కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది. అంటే ఇక్కడ అదొకటి. ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు, మోసం చేశారు, వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళారు, వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం, వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు. దొరికాను కదా ఒకసారి, నెక్స్ట్ టైం దొరికితే ఇంకా అలసైపోయింది, ఇది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో చీటింగ్ ఈజ్ అ చాయిస్. అది నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు. మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి. అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు. ఇదేమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు. అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి
వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అన్నమాట. టైంకి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడము, మదర్ సపోర్ట్ ఉండకపోవడము, దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంటే చేంజ్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే, ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ని పాడు చేసుకోండిరా అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం, ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి. అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు 25 to 30 years ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు, కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. సమర్థిస్తున్నారు. అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయితోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా, పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు. అది రాంగ్. ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే. ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ని వదిలేసి ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అనాలిసిస్ చేసుకొని, దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు. ఇది పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో, ఆ డోపమిన్ లెవెల్స్ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా. అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్. మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా. మెయిన్ మనకి చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ అంటే అక్రమ సంబంధాలు అని అనుకోవచ్చు కదా ఈ టాపిక్ని. సో అట్లా చూసుకున్నట్లయితే కనుక మనకి మెయిన్గా డ్యామేజ్ అయ్యే గ్రహం ఏంటి అంటే శుక్రుడు పాడవ్వాలి ఫస్ట్ జన్మజాతకంలో. శుక్రుడికి కనుక షష్టాధిపతితోని పంచమాధిపతితో లేదా అష్టమాధిపతితో కనెక్షన్ ఉన్న, రాహు కనెక్షన్ ఉన్న, శని కనెక్షన్ ఉన్న, లేకపోతే కొన్నిసార్లు శుక్రుడు చంద్రుడి కనెక్షన్స్ ఉన్నా కూడా మనకి ఈ కాంబినేషన్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు స్పెసిఫిక్గా మనము కనుక మేషరాశి కానీ మేష లగ్నం వాళ్ళకి కానీ ఇట్లాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల మూడో వ్యక్తి వీళ్ళ రిలేషన్షిప్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పాసిబిలిటీస్ అనుకుంటే కనుక, మేషరాశికి లగ్నాధిపతి కుజుడు సప్తమాధిపతి శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో ఉన్న లేదా లగ్నంలోనే ఉన్న, చతుర్థ భావంలో ఉన్న, ఎందుకంటే చతుర్థ భావంలో మేషరాశి లగ్నాధిపతి కుజుడు చతుర్థం అంటే కర్కాటక రాశిలో నీచ పొందుతాడు అనమాట. సో అక్కడ కొద్దిగా క్యారెక్టర్ని చేంజెస్ చేసే ఒక కాంబినేషన్ అవుతుంది. సో చతుర్థంలో ఉన్న ఈ అండ్ అష్టమంలో ఉన్న, సప్తమంలో ఉన్నా కూడా, ఎందుకంటే సప్తమంలో తులారాశి అవుతుంది మనకి. తులారాశి రిలేషన్షిప్స్ కోసం మనం చెప్పుకుంటాం కాబట్టి మల్టిపుల్ రిలేషన్స్ ఇచ్చే ఛాన్సెస్. అండ్ ఈ లగ్నాధిపతి శుక్రుడు, కుజుడు కానీ శుక్రుడు కానీ వక్రిగతిలో ఉన్న, కంబస్ట్ అంటే మనకి అస్తంగత్వమై రవితో కలిసి ఉన్న, అంటే అక్కడ కంప్లీట్గా శుక్రుడు డ్యామేజ్ అయిపోయి అండ్ ఈ గ్రహాల పైన రాహు యొక్క వీక్షణ పడిన ఖచ్చితంగా వీళ్ళకి అక్రమ సంబంధాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇదే కాంబినేషన్ కుజ శుక్రుల కాంబినేషన్ రాహుతో కలిసి అష్టమ స్థానంలో ఉంటే చాలా సీక్రెటివ్గా పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ అష్టమాధిపతి దశ అంటే మళ్ళీ కుజుడి యొక్క దశ వస్తే కనుక, ఎందుకంటే మేషలగ్నానికి కుజుడు అష్టమాధిపతి కూడా అవుతారు కాబట్టి ఈ కుజుడి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఇది చాలా బయటికి వచ్చేసేసి పరువు ప్రతిష్టలకి భంగం వచ్చేలాంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అష్టమ స్థానం మనకి స్కాండల్స్కి చూస్తాం కాబట్టి ఇది బయటికి రావడం అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇదే కాంబినేషన్ షష్ఠ స్థానంలో ఉందనుకోండి,
అంటే కుజుడు శుక్రుడు రాహు కలిసి షష్ఠ స్థానంలో ఉండి దానిపైన గురు వీక్షణ పడినా లేదా చంద్రుడి వీక్షణ పడినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎక్కువ అయిపోయినప్పుడు, అబ్సెసివ్గా అయిపోయినప్పుడు ఒరిజినల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డివోర్స్ అవ్వడానికి కోర్ట్ కేసెస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే షష్ఠ స్థానం మనకి కోర్టు కచేరీలకి, లిటిగేషన్స్కి మనం చూస్తాం కాబట్టి ఈ కాంబినేషన్స్ అక్కడ మనకి ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. అదే పంచమంలో ఉందనుకోండి, వీళ్ళు ఏంటంటే మరీ ఫిజికల్ కాంటాక్ట్లోకి వెళ్ళకుండా జస్ట్ ఒక రొమాంటిక్ లెవెల్, ఒక ఫ్రెండ్షిప్ జోన్లో, కాకపోతే వీళ్ళు మాట్లాడలేకపోతే కాన్స్టెంట్గా బ్యాడ్గా ఫీల్ అవ్వడము, ఇది ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. అవి కూడా మళ్ళీ ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఎక్కువ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేషరాశి వాళ్ళకి ఈ కుజుడు శుక్రుడు బుధుడు రాహు యొక్క వీక్షణలో ఉన్నప్పుడు కనుక ఉంటే ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో కూడా ఉండాలి. నవాంశలో ఉన్నప్పుడు మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇతను మారే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇది టెంపరీ ఛాన్సెస్ అయినా, లేకపోతే ఇది తన క్యారెక్టర్లోనే ఈ ప్రాబ్లం ఉన్నదా అనేది మనకి అక్కడ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో స్పెసిఫిక్గా మేషరాశిలో మనకి 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని భరణి కృతిక. మనకి ఎక్కువ మేజర్గా డ్యామేజ్ చేసేది ఎస్పెషలీ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే భరణి కృతికకి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ భరణి ఇప్పుడు మీరు అన్నారు భరణిలో ఏమవుతుందంటే, భరణిలో కనుక ఈ చెప్పిన గ్రహాలు కనుక ఏ పాదాలలో ఉన్నా సరే ఖచ్చితంగా దశ అంతర్దశలు వచ్చినా లేదా వీళ్ళకి ఆ దశ అంతర్దశలు రాకపోయినా ఆ పర్టిక్యులర్ కాంబినేషన్ ఉండడం వల్ల, భరణి నక్షత్రంలో పడడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఇంకొక లేడీ ఎంట్రీ అవుతుంది. ఆ లేడీ ఎంట్రీ అవ్వడం వల్ల వీళ్ళు చాలా స్థాయిలో, అంటే తీవ్ర స్థాయిలో నష్టపోవడానికి కూడా మనకి ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ అనమాట. ఆల్మోస్ట్ చావుని దగ్గర నుంచి చూసినంత స్థాయిలో వీళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. అండ్ కృతికాలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మ్యాక్సిమం కేసెస్ నేను చూసిన కన్సల్టేషన్స్లో పురాణిక్ స్టోరీస్ మనం చూసుకున్నట్లయితే కూడా వీలైనంత మట్టుకు ఎక్కువ మ్యారీడ్ అయిన వాళ్ళతోటి రిలేషన్లోకి వెళ్ళడం, అంటే అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు, మ్యారీడ్ అయిన వాళ్ళతోటి రిలేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అశ్వినిలో మనకు అంత డ్యామేజింగ్ కనిపించదు, కానీ భరణి కృతిక మాత్రం కొద్దిగా డ్యామేజింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళకుండా వీలైనంత మట్టుకు ఉన్న రిలేషన్షిప్ని కనుక వాళ్ళు సేవ్ చేసుకోవాలి అనుకుంటే, మీ జన్మజాతకంలో కనుక ఇట్లాంటి కాంబినేషన్స్ ఉండి మేజర్గా శుక్రుడు కనుక పాడైపోయి చంద్రుడు పాడైపోయి కనుక ఉంటే కనుక మీరు ఇమ్మీడియట్గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ పడడానికి కూడా రీజనింగ్ ఏంటంటే, గత జన్మలో మీరు ఇట్లాంటి ఫ్యామిలీని పాడు చేయడము, లేకపోతే వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి ఆ ఛాన్స్ లేకుండా మళ్ళీ ఇక్కడ కనెక్షన్ రావడము, ఇట్లాంటివి కొన్ని మనకి గత జన్మ వాసనలు ఉంటాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది వస్తుంది. సో లక్ష్మీదేవి ఆరాధన గనక మీరు చేసుకున్నట్లయితే సువాసిని పూజ అని కూడా ఉంటుంది. అంటే అవి స్పెసిఫిక్గా శుక్రరాహువుల యుతి ఉండడము, శుక్రరాహువులు కుజుడు కలిసి అష్టమంలో ఉండడము, శుక్రుడు చాలా పీడింపబడము వల్ల జరిగితే గనక సువాసిని పూజ చేసుకున్నట్లయితే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిత్యము గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉండాలి. అంటే దత్తపారాయణం చదువుకోవడము, సాయిబాబా టెంపుల్కి విజిట్ అవ్వడము, రెగ్యులర్గా మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళ యొక్క సేవ చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు ఇట్లాంటి నెగిటివ్ దాంట్లో నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం కూడా మీరు అడిగారు ఏంటి అంటే లాభపడతారా అని. నాకు తెలిసినంత మట్టుకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ నుంచి లాభపడిన వాళ్ళైతే నాకు కనిపించలేదు వీలైనంత మట్టుకి. సో ఇది మనకి సొసైటీకి అగెయిన్స్ట్గా ఉండే ఇష్యూ కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే మీకు బెనిఫిట్